హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్తోనే మనకి 2 హ్యాండ్స్కి కూడా 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో మనకి సైడ్ ఎడ్జెస్ కానీ కింద కానీ మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. క్రాస్లో అవి ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు అలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ తక్కువైనా సరే మనం అలా జాయింట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ప్రతి వీడియోస్ కూడా మీకు హ్యాండ్స్ అనేది సెపరేట్ వీడియోస్ ప్రతి పార్ట్ కూడా మీకు చూపిస్తున్నాను. హ్యాండ్స్కి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు కింద నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1/2 ఇంచ్ అనేది ముందు మార్కింగ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది పైనుంచి వేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి లేదు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. మనం ఈ రెండు జాయింట్ చేయడానికి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ మనకి మిషన్స్ కొత్తగా టైలింగ్ నేర్చుకున్నట్లయితే మిషన్కి సంబంధించిన మిషన్స్ కానీ అవి కూడా మనకి ఆఫర్స్లో అయితే ఉంటాయి. మీరు ఒకసారి కింద విజిట్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అమెజాన్ లింక్. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. రైట్ సైడ్స్ రెండు కూడా ఈ విధంగా ఎదురు బదులుగా వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి మార్కింగ్ అనేది ముందే చేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. మనం ఈ విధంగా లోత్ తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే లోతు అనేది కంపల్సరీ 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగానే తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందు రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్ సైడ్ కూడా లోపలికి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్కటి జాయింట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింద మిషన్ లైన్కి మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా అంతా కూడా మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోవడం చూపిస్తాను. ఇప్పుడు